సహోదరులారా, ఒక ఊర్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే అదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. చాలా పెద్ద ఫ్యాక్టరీస్. ఆ ఫ్యాక్టరీలకు ఉన్నటువంటి అన్నిటికీ యజమాని లేదా దాని యొక్క ఫౌండరు ఆ ఊరిలో ఆయనే. ఆ ఊర్లోనే అట్లా డెవలప్ అవుతాడు. అయితే అది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవటం, మెల్లగా ఈయన పిల్లలంతా కూడా వేరే దేశాల్లోకి వెళ్ళి ఆ వ్యాపారాలు చూడటం అట్లా జరుగుతూ ఉంటాయి. ఈ వ్యాపారం విస్తరించడం, ఆయన కొంచెం పెద్ద వయసు రావటం, ఒక ఇద్దరు ముగ్గురిని మేనేజర్లను పెట్టడం, ఆ మేనేజర్ని ఈయన బాగా నమ్మటం, ఆ మేనేజర్లు మంచి మనస్తత్వం కాని వాళ్ళైనా అది నోటీస్కి రాకుండా వాళ్ళని మేనేజ్ చేయటం జరిగింది. కొన్నాళ్ళకి వయసు రీత్యా ఈయన చనిపోతాడు. ఆ పిల్లలు మేనేజర్స్ని నమ్మి మేనేజర్లకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్స్ని చూసుకుంటూ వేరే దేశాల్లోనే ఉంటారు, కానీ తిరిగి ఈ ఊరికి రారు వాళ్ళు. ఇది ఎలా ఉండగా మంచి కంపెనీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, కానీ కార్మికుల మీదకి చాలా కష్టం, థ్రెట్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ మేనేజర్స్ అంత మంచి మనుషులు కాదు. ఇదివరకు ఉన్నటువంటి ఓనర్ గారి లాగా సహృదయులు కాదు వీళ్ళు. సరిగదా, వీళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని ఇబ్బంది పెడతాం చేస్తుంటారు. ఈ విషయాలు చెప్పడానికి దాని యొక్క యజమానులు ఇక్కడ లేరు. వాళ్ళు వచ్చిన పీపుల్ ఈ కార్మికులతో కలవరు. ఇంకంతే. మొత్తానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో పని మీద వాళ్ళ పిల్లల్లో ఒక అబ్బాయి వచ్చి ఆ ఫ్యాక్టరీలో ఒక దాని శంకుస్థాపన కొరకు వచ్చి కార్మికులతో మాట్లాడటం మొదలు పెడతాడు. కార్మికులు ఒకే పెట్టున ఏకరవ పెడతా ఉంటారు ఇవన్నీ. సార్ ఇది ఎట్లా జరుగుతుంది, నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లా చేశారు, ఎట్లా. అతను షాక్ అవుతాడు. ఏంటి ఇంత దారుణంగా ఉంది స్టేటస్ అనుకుంటాడు. ఈ విషయాలు ఆయన తెలియలే. గ్రౌండ్ రిపోర్ట్ వేరే విధంగా ఉంది, వీళ్ళు చూస్తుంది వేరే విధంగా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈయన ఆ మేనేజర్ ముగ్గురిని పిలిచి ఏం మాట్లాడి తెలియనట్టు అడుగుతాడు. ఏంటి ఎలా ఉంది అంటే అన్నీ బాగున్నాయని వీళ్ళు చాలా వ్యతిరేకంగా చెప్తాడు. ఆ ముగ్గురిని తీసి వేరే వాళ్ళని అరేంజ్ చేసుకుంటాడు. తన దగ్గర పనిచేస్తున్న వేరే దేశంలో పనిచేస్తున్న ఇండియన్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. వాళ్ళు చాలా చక్కగా నడిపిస్తారు. సహోదరులారా, మన మీద ఆధిపత్యం చేసేవి కొన్నే. వాటిని మించిన శక్తి ఇంకొకటి ఉంది. ఆ శక్తి మనకు సహాయం, సహకారం. అట్లా సదాకాలం మనతోనే ఉంటారని వాగ్దానం చేశాడు. అట్లా వాగ్దానం చేసి మనల్ని నడిపిస్తున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం దేనికి సంబంధించింది అనేది రాస్తూ పౌలు గారు పెద్ద లిస్టే రాస్తారు. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు అని రాసి, ఒకటి మాత్రం మనం పోరాడే ఇష్యూ కాదు, మీరు గుర్తుంచుకోండి అని, మనం పోరాడేది శరీరులతో కాదు అని మాత్రం చెప్తుంటాడు. శరీరులతో కాదు, వీళ్ళతో మన పోరాటం అంటాడు. మనము శరీరులతో పోరాడుతుంటాం. ఒకసారి శరీరుల మీద కోపం తెచ్చుకుంటాం, శరీరుల మీద విసుక్కుంటాం, లేదా మన యొక్క ప్రతీకారం తీర్చుకుంటాం. వాళ్ళు కాదు చేసేది. బహుశా వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది అయి ఉండొచ్చేమో, కానీ ఆ మనసు నువ్వు చేసిన ప్రతీకారాన్ని బట్టి పశ్చాత్తాపం చెందదు. నువ్వు చేసేటటువంటి టిట్ ఫర్ ట్యాట్ని బట్టి, దానికి ప్రతీకారాన్ని బట్టి పశ్చాత్తాపం రాదు ఆ మనసుకి. వాళ్ళు దెబ్బ కొట్టారు, నువ్వు దాన్ని మించిన దెబ్బ కొట్టి, అంటే దెమ్మ తిరిగిపోయేటట్టు కొట్టాను అంటూ ఉంటారు కొంతమంది. అట్లా అయిపోయింది వాళ్ళకి, బాగా కళ్ళు బయర్లు గమ్మిని నువ్వు కొట్టిన దెబ్బ.
వాళ్ళు మెల్లగా తేరుకొని దీనికన్నా కళ్ళు బయర్లు గమ్మే దెబ్బ కొడటానికి ప్రయత్నిస్తారే కానీ సరి చేసుకోరు. ఎందుకంటే మనసులో ఉన్నది అది. మనసు మారాలి అంటే ప్రార్థన వల్లే అది సాధ్యం అవుద్ది. నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. సరే, శరీరాల విషయం పక్కన పెడదాం. శరీరాలతో పోరాడుతున్నాము, అది మేలు కానే కాదు. నువ్వు వీలున్నంత వరకు ప్రేమించాలే తప్పించి శరీరాలతో పోరాడకూడదు. మనం పోరాడుంది శరీరాలతో కాదు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలి. శరీరాలతో కాదు. లేదు లేదు నేను శరీరాలతో పోరాడుతున్నాను అర్థం అనిపిస్తుందా అట్లా నీకు? శరీరాలతోనే విసుకుంటున్నాను, శరీరాలనే చిన్న చూపు చూస్తుంది అనిపిస్తుందా? వెంటనే మార్చుకో. వాళ్ళు ప్రేరేపించే శక్తులు ఏంటో ఒకసారి ఆలోచించు. వీళ్ళే లోకనాథులు, అంధకార సంబంధులకు ఇవి లోకనాథులు, అధికారులు, ప్రిన్సిపాలిటీస్, ప్రధానులు, వీటితో మనం పోరాడుతున్నామని చెప్తుంటాడు. ఇవి కూడాను ఎందుకు అట్లా చేస్తున్నాయో అని కానీ మనం ఆలోచిస్తే దీనికి రిలేటెడ్గా ఒక వాక్యం మనకు ఎఫ్ఎస్సి పత్రికలో దొరుకుతుంది. ఇదే ఎఫ్ఎస్సి పత్రికలోనే మనము గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 2వ వాక్యంలో మీరు చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు అని చెప్తారు. వినండి, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అంటే ఎవరితను? ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది ఎయిర్ అంటాడు. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్, వాయుమండల సంబంధ అధిపతి. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొట్టిన రోజుల్లో యేసు ప్రభు యొక్క శక్తికి విస్మయమైంది. యేసు ప్రభువులో ఉన్న శక్తిని అంగీకరించని కొన్ని గుంపులు, పరిసయ్యులు అవ్వచ్చు, సదుకాయులు అవ్వచ్చు, శాస్త్రులు అవ్వచ్చు, ఇంకొందరు అవ్వచ్చు, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారో వాళ్ళు ఈయన ఏమీ చేయలేక ఈయన మీద ఒక నెపం లేదా ఒక దోషం మోపుతారు. ఏంటి అంటే ఇతను దయ్యాలను వెళ్ళగొడుతుంది దయ్యాల వాళ్ళే అని చెప్తాడు. అంటే బెయల్జెబూలు లేదా బెయల్జెబూలు అధిపతి అంటే ఈ సైతాను, సాతాను చెప్పేటటువంటి కుతంత్రాలు, ఈ సాతానుకి సంబంధితను, ఆ సాతానుతోనే దయ్యాలను వెళ్ళగొట్టడం తోడు దొంగల్లాగా మాట్లాడతారు. యేసు ప్రభు వారు అప్పుడు చాలా సింపుల్గా మాట్లాడుతూ, సరే నేను అట్లాగైతే మీ పిల్లలు కూడా కొంత నన్ను వెంబడిస్తున్నారు కదా, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా, వాళ్ళు కూడా దయ్యం సంబంధులేనా అన్నట్టుగా అడుగుతాడు. దానికి సమాధానం చెప్పలేకపోతారు. కనుక బెయల్జెబూలు అధిపతి అంటే దయ్యాలకు అధిపతి, లేదు దయ్యాలకు సంబంధించినటువంటి ఒక రాజు ఉంటాడు. అతను వీడిని ఏమన్నారంటే బైబిల్లో ఏమని చెప్పబడిందంటే ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతి అని బైబిల్లో చెప్పబడింది. అంటే ఒక గాలి, వాయు, పిల్లల మీద గాలి పడుతుందండి, గాలి సోకింది, ఇట్లా అంటుంటారు సహజంగా. మనం వీటన్నిటికీ అధిపతి సైతాను. వాయుమండలం సంబంధమైన దురాత్మలకి, అపిత్రాత్మలకి, చిన్న చిన్న దయ్యాలకి, వీటన్నిటికీ కూడా అధిపతి ఈ యొక్క సైతాన్. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సైతాన్ అధిపతే, ఇందులో ఏమీ డౌట్ లేదు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరెవరికి అధిపతి? ఇప్పుడు మళ్ళీ మీరు 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే ప్రధానులు, అధికారులు అంటే మనకున్న అది ఆఫీసర్స్ కాదండి, ఆకాశ మండలంలో ఉన్నటువంటి ప్రధానులు, మధ్యాకాశంలో కేంద్రీకృతమై ఉంటారు వీళ్ళంతా. చీకటి అక్కడ ఉంటుంది. సాతాను ఆకాశం నుంచి మెరుపు వలె రాలిపడుట నేను చూచాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ మాట. మెరుపులాగా ఆకాశంలోనే ఉంటాడు సైతాన్ కూడా. వాడికి కొన్ని దుర్గాలు ఉండొచ్చు, వాడికి కొన్ని ప్లేసెస్ ఇక్కడ ఉండొచ్చు, కానీ భూమి మీద వాడు కూడా ఆకాశంలో నివసించడానికి ఇష్టపడతాడు. దేవుళ్ళలాగా ఉండాలని అతని కోరిక. వాడు మెరుపులా కిందకు వచ్చాడు అని యేసు ప్రభు వారు లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వాక్యంలో చెప్తారు. వీడు అధిపతి దేనికి? ఏ గ్రూప్ ఆఫ్ డెవిల్స్ లేదా ఏ గ్రూప్ ఆఫ్ స్పిరిట్స్, అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రాత్మలు, దురాత్మలు, వీటికి ఇతను అధిపతి. అంతే. మనుషుల్లో ఎవరైనా దేవుని మాటకి అవిధేయులైన, మనుషుల ఎడల అవిధేయులైన, ఈ రెండు మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది దేవుని మాటకి విరోధంగా వెళ్తుంటారు, మనుషులకు చక్కగా ఉంటారు. కొంతమంది దేవుని మాట కాదంటారు, మనుషులకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. అంటే ఎడ్డెమంటే తెడ్డెమనే రకం అనమాట వీళ్ళు. మనుషులతో కూడా విరోధ స్వభావం ఉంటుంది. ఎవరైతే ఇట్లా దేవునికి మనుషులకి అవిధేయులుగా మారతారో వాళ్ళని ప్రేరేపించేటటువంటి శక్తి ఈ సైతాను అని గ్రంథం మనకి తేటతెల్లం చేస్తుంది.
అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. కాబట్టి ఇతనుకున్న కేపబిలిటీ లేదా ఇతనుకున్నటువంటి అథారిటీ, ఇతనుకున్నటువంటి సామర్థ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే, వీడు కూడా ఒక గుంపుకి అధిపతే, ఒక రాజు లాంటోడే. అయితే మనం సేవిస్తున్నవాడెవరు? ఇదిగో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా నేను చూశాను. సైన్యములకు అధిపతి అనే మాట పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంటుందో, కొత్త నిబంధనలో కూడా 2-3 చోట్ల కనిపిస్తుంది మనకి. ఈ యొక్క యెషయా ప్రవచనాలు మాట్లాడినప్పుడు, యాకోబు కూలివారి కూలి గురించి మాట్లాడినప్పుడు కూడా సైన్యములకు అధిపతి అని రాస్తాడు. కాబట్టి మనల్ని బెదిరించేవి, మనతో పోరాడేవి ఒక స్మాల్ గ్రూప్, లేదా ఎన్నో ఉండుండొచ్చు. స్మాల్ గ్రూప్ అంటే లక్షలో కోట్లో ఎన్నో ఉండుండొచ్చు, ఉండవండి. కానీ ఆ సైన్యాన్ని కూడా శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. సైన్యములకు అధిపతి అనే దాని యొక్క వివరం చాలా విస్తారంగాను పెద్దదిగా ఉంటుంది. ఏంటి ఆ వివరం అని మనం గమనించినట్లయితే, ఈయన చాలా సైన్యాలకి అధిపతి. తుఫాను ఈయన సైన్యమే, మెరుపులు ఉరుములు ఈయన సైన్యమే, పిడుగులు కూడా ఈయన సైన్యమే, పంటలను నాశనం చేయడానికి వచ్చేటటువంటి మిడతల దండు, పసర పురుగులు, చీడ పురుగులు, ఇవి కూడా ఈయన సైన్యమే, దేవుని యొక్క మహాసైన్యమే. ఆయన అవసరాన్ని బట్టి ఆ సైన్యాల్ని పంపిస్తుంటాడు. ఇదిగో దేవుని యొక్క నామాన్ని ధరించుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు నిలబడినటువంటి వ్యూహిత సైన్య సమబేకర రూపిణి అయిన సంఘము ఆయన సైన్యమే. అంటే మనం ఎండిపోయిన ఎముకలు లేచి మహాసైన్యంగా నిలబడతాయి. దర్శనపు లోయలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఆ సైన్యం ప్రభువుదే. ఎండిపోయిన దానిలో నుంచి, అంటే జీవము లేని దానిలో నుంచి జీవాన్ని, జీవము లేని దానికి జీవితాన్ని ఇచ్చి సైన్యంగా నిలబట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. అపవాది ఒక సైన్యానికి, ఒక గుంపుకు మాత్రమే అధిపతి. ఇలాంటి అనేక గుంపులకు సృష్టింపబడిన ప్రతి దానికి అధిపతి మన దేవుడే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని తప్పనిసరిగా ఎవరైనా తలొగ్గాల్సిందే. ఉండు అంటే ఉండాల్సిందంటే, పో అంటే పోవాల్సిందే. ఇంకంతే. ఇందులో తర్జన భర్జన లేదు, మీమాంసాలు అసలు ఏమీ లేవు. కనుక సహోదరులారా, మనం ఈ యొక్క విధానాన్ని చూసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ అపవాది అంటే బలం కలిగినవాడు ఇదే, కానీ ఇలాంటి సైన్యాలన్నింటినీ గడగడలాడించగలిగిన వాడు మన పక్షాన ఉన్నాడు. యెహోవా మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు? కాబట్టి నేను మీతో చెప్పాను చూడండి, ఆ ఫ్యాక్టరీలో మేనేజర్స్ గడగడలాడించేసేవాళ్ళు, వాళ్ళని ఇష్టానుసారంగా చేసేవాళ్ళు. ఓనర్ చనిపోయిన తర్వాత రాజులేని రాజ్యంలాగా అయిపోయింది అది. ఈ యొక్క అల్పుడు దాసుడు రాచరికం వస్తే సహించలేమని సామెతల గ్రంథం చెప్తుంది. భూమి భరించలేని వాటిలో ఒకటి, లేదా సహించలేని వాటిలో ఒకటి ఏంటంటే రాచరికంలోకి వచ్చిన దాసుడు అనంది. పనివాడిగా ఉన్నవాడు కింగ్ అయ్యి అక్కడంతా కూడా ఏలుబడి చేస్తున్నాడు. అది చాలా కష్టం, తట్టుకోవటం కష్టం. ఏమీ చేయలేక ఏడ్చారు ప్రజలు. ఉద్యోగాలు మానలేరు, మంచి జీతాలు ఇస్తున్న కంపెనీ, కానీ మనుషులు ఎట్లా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు అసలైన అధిపతి వచ్చాడు. అంటే ఎవరైతే వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ అధికారి మీదకి కూడా అధికారి వచ్చాడు. వివరం తెలిసింది. ఈ అధికారులు నోరు మోపించాడు, పక్కకు పంపించాడు. మన జీవితాల్లో కూడా ఒక రోజు వస్తుంది, ప్రభు తన వేవేల దూతలతో వస్తాడు. నోటి నుంచి వచ్చే ప్రకాశమైన వెలుగు, ఆ యొక్క వర్చస్సు, అది చూడగానే భూలోక రాజులంతా గడగడలాడతారు. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాల్సిందే. ప్రతి నోరు ఆయనే దేవుడు, ఆయనే దేవుడు స్తుతించాల్సిందే. కనుక సహోదరులారా, మనం చాలా ధన్యులం. ఆయన మనకు అధిపతిగా ఉన్నాడు, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు. దేన్నన్నా నాశనం చేయగలిగిన వాడు, దేన్నైనా నిలబెట్టగలిగిన వాడు మన పక్షాన ఉన్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. అట్టి కృపిచ్చిన దేవునికి తలలు వంచి నమస్కారం చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి,
నీ కనికరతత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. మహాదేవుడా, మంచి దేవుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించమని, లోపల నాయన మరి మా జీవితాల్లో కలిగే ప్రతి భయానికి త్వరలో ఒక విడుదల వస్తుందని, ఏ విషయాల్లో అయితే మేము నొక్కబడి ఉన్నామో, ఏ విషయాల్లో అయితే మేము నాయన మరి అప్రెస్డ్గా ఉన్నామో, ఆ విషయాల్లో నుంచి నాయన నువ్వు విడుదలిచ్చి నడిపించి తీసుకొని వస్తావని, మీరిచ్చే విముక్తి కొరకు, విడుదల కొరకు ఆశగా ఎదురు చూస్తున్నాం. నీ కనికరం మా మీద నుంచి నడిపించమని, మా పోరాటం ఎవరితోనో మాకు ఒక మంచి అవగాహన దయచేయమని, మిగిలిన కాలములు సమయంలో మమ్మల్ని, మా ప్రాణ, ఆత్మ, శరీరములను నీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.